ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పొగమంచు కమ్మేసింది. రహదారులపై దారి కనిపించని పరిస్థితి నెలకొంది. రహదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులకు సంబంధించి చాలా ఇబ్బందులు కూడా మనం ఇప్పటి వరకు చూసాము. అయితే ఇతర ప్రాంతాలకు పనులకు వెళ్లేవారు మంచుతో ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. కోల్ బెల్ట్ ప్రాంతం సైతం చలి తీవ్రతకు వణికిపోతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పొగమంచు ఎఫెక్ట్ పై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక విచిత్ర వాతావరణం అయితే కొనసాగుతుంది. నిన్న మొన్నటి దాకా పూర్తిగా సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ చలికి గజగజ మనకిస్తే గత 2 రోజుల నుంచి కూడా డబల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ కూడా కానీ ఉదయం వేళ భారీగా పొగమంచు కురియడంతో అయితే వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఉన్నాం. దాదాపు చూడొచ్చు ఉదయం 7 కావస్తున్నప్పటికీ కూడా పూర్తిగా పొగమంచు అయితే భారీగా కురియడంతో అయితే వాహనదారులు అయితే తమ వాహనాలకి లైట్లు వేసుకొని ప్రయాణాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే డబల్ డిజిట్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ కూడా ఓవైపు చలి, ఇటు పొగమంచుతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 12.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా ఆదిలాబాద్ జిల్లాలో 13.1, నిర్మల్లో 14.4, మంచిర్యాల జిల్లాలో 14.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకైతే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఓవైపు చలి తీవ్రత కొంత తగ్గినప్పటికీ కూడా భారీగా పొగమంచు కురుస్తూ ఉండడంతో అయితే ఇటు వాహనదారులతో పాటు ఉదయం వేళ పనికి వెళ్ళే వారికి అయితే తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గత నెల నుంచి కూడా పూర్తిగా సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా 10 ఏళ్ల తర్వాత డిసెంబర్ మాసంలోనే డిసెంబర్ చివరి వారం వరకు అయితే సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదైన పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంతో ఉదయం వేళ భారీగా పొగమంచు కురుస్తూ ఉండడంతో అయితే రైతులైతే ఇబ్బంది పడుతున్నారు. పూర్తిగా తమ పంటలకు తెగుళ్ళు వచ్చి కూడా పంటలు నష్టపోతున్నామంటూ రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల ప్రజలైతే చలి తీవ్రతతో అయితే ఇబ్బంది పడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. సాయంత్రం 6 గంటల మొదలుకొని ఉదయం 8 గంటల వరకు కూడా పూర్తిగా చలిమంటలు వేసుకుంటూ కూడా చలి నుంచి తమని కాపాడుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఏజెన్సీ గ్రామాల్లోనైతే ఉన్నాయి. మరోవైపు మంచిర్యాల కొమరంభీం జిల్లాలో సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతం కూడా చలిపులితోటైతే గజగజ వణుకుతోంది. ఎన్నడూ లేని విధంగా ఇటు సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలోనైతే ఒక్కసారిగా ఇటు ఉదయం షిఫ్ట్కి వెళ్ళే సింగరేణి కార్మికుల హాజరు శాతం కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో కూడా సింగరేణికి కోట్లలో నష్టమైతే వాటిల్లిందంటూ అధికారులు అయితే అంచనాలు వేస్తున్న పరిస్థితులు అయితే గత 3 రోజుల నుంచి కూడా ఇటు డబల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ ఉదయం 10 గంటలకు కూడా భారీగా పొగమంచు ఉండడంతో అయితే బయటికి రావాలంటే ఉమ్మడి జిల్లా ప్రజలైతే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇదే సిచ్యువేషన్ మరో 3 రోజుల వరకు ఉంటుంది అంటూ కూడా ఇటు వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేసింది. వాతావరణ మార్పులతోటి వృద్ధులు చిన్నారుల్లో దగ్గుతో పాటు జలుబు జ్వరాల బారిన పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. భారీగా ఇటు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. దీంతో అయితే ఈ వాతావరణంతో అయితే ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఇబ్బంది పడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మరో 3 రోజుల పాటు ఇటువంటి వాతావరణమే ఉంటుందంటూ వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇటు డాక్టర్స్ కూడా చెప్తున్నది ఒకటే, వాతావరణ మార్పులతోటి కూడా వృద్ధులు చిన్నారులు శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తులు అయితే అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా వారు కూడా సూచనలు అయితే చేస్తున్నారు. ఎవరైతే బయటికి వస్తున్న వారు ఉన్నారో ఖచ్చితంగా స్వెటర్స్, మఫ్లర్స్, రగ్గులు ధరించి బయటికి రావాలంటూ కూడా సూచనలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డబల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికి కూడా ఇటు పొగమంచు కారణంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.